ఇంకా మతాన్ని రెచ్చగొట్టి ప్రాంతాన్ని రెచ్చగొట్టి ఇంకా అక్కడే ఓట్లు అందుకోవాలనుకునే పరిస్థితులు ఉంటే ఐ థింక్ దట్స్ అన్ అవుట్డేటెడ్ పాలిటిక్స్. అదే ఇప్పుడు కన్నా గమనించాలి, ఖచ్చితంగా గమనించాలి. నేను ఫస్ట్ డే అన్నా, నేను ఒక హిందూ సమాజం మీదకి ఒక అబండం వెళ్తా ఉంటే ఒక ఎవిడెన్స్ లేకుండా కే పాల్ గాని హర్ష్ కుమార్ గాని అది ఖండించాల్సిందే. ఇంకా ఆధారం లేదు, అట్లా అనొద్దు, ఆధారం ఏం లేదు ఫలానోళ్ళు చేశారని. సో మనం వాళ్ళ ఆధారం లేకుండా ఎట్లాగా మనం వాళ్ళ మీద కేసేస్తాం అని ఒక మాట చెప్పున్నట్టుకైతే అరే మా గురించి కూడా ఈ నాయకుడు నిలబడుతున్నాడు. అదే టైంలో నేను పవన్ కళ్యాణ్ కూడా అన్నాను ఒక ఛానల్లో. నేనేమన్నా అంటే నువ్వు ఒక పబ్లిక్ ఆఫీస్లో గవర్నమెంట్ ఆఫీస్లో ఉండి సనాతనవాదిగా నువ్వు ఎట్లా ఉంటావు? డిప్యూటీ సీఎం హోదాలో నువ్వు ఒక సనాతనవాదిగా ఉన్నప్పుడు ఈ బడుగు బలహీన వర్గాల్లో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళలో భయం వస్తుంది. 60,000 మంది వచ్చారంటే అరే మన డిప్యూటీ సీఎంఏ సనాతనవాదిగా ఉన్నాడు, ఆయనే చేపించాడేమో అనేది ఇప్పుడు వాదన. అంటే ఆ కామెంట్స్ చేస్తున్నారు. ఆయన ఏంటంటే ఒక రిలీజియన్ ఆయన ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తున్నాడు, ఇంకో రిలీజియన్ ని తగ్గిస్తున్నారని చెప్పేసి చాలా మంది క్రిస్టియన్స్ మాట్లాడుతూ వచ్చారు. సో అలాంటి కామెంట్స్ ఖచ్చితంగా కండెమ్ చేసే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే పొలిటికల్ పార్టీ ఈజ్ నాట్ ఫర్ ఎనీ రిలీజియన్ ఎనీథింగ్. రిలీజియన్ ఇన్ ది పాలిటిక్స్, రిలీజియన్ వేరు, ఆఫీస్ రిలీజియన్ వేరు. అదే టైంలో ఫ్రెండ్ మన కరుణాకర్ ఏమంటే విజయమ్మ బైబుల్ పెట్టి తిరుగుతున్నప్పుడు ఏం చేస్తున్నారు మీరు? అది కూడా తప్పే. ఏమంటే అంటే పొలిటికల్ ఆఫీస్ లో ఉంటే వ్యక్తిగతంగా వాళ్ళు ఎలా ఇప్పుడు సీఎం తల్లిగా ఆమె బైబుల్ తీసుకెళ్ళింది, ఓకే, మనం ఏమంటే ఆమె ఫ్రీడమ్ ను మనమేమి క్వశ్చన్ చేయకూడదు. బట్ ఇఫ్ జగన్ డస్ ఇట్ యాజ్ ఎ సీఎం గా ఉన్నప్పుడు ఒకవేళ అట్లా చేస్తుంటే పాలిటిక్స్ ఆర్ సపరేట్ ఫ్రమ్ ద రిలీజన్. సో అది ఆ క్లారిటీ మనం ఉంచాలి. వాళ్ళు అన్ని మతాలకి సంబంధించిన వాళ్ళు, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు. సో ఒక పర్టికులర్ దాన్ని ఎప్పుడు కూడా ప్రొజెక్ట్ చేయకూడదు, ఎప్పుడు కూడా చేయకూడదు. అంటే వాళ్ళు ఆ రకంగా ప్రమాణం చేస్తారు కాబట్టి దానికి కట్టుబడి ఉండాలి అనేది. ఇప్పుడు అంటే పాల్ గారి గురించి వీళ్ళ గురించి నేను ఏమంటే అది కమ్యూనల్ యాంగిల్ తీసుకోకుండా మేము అందరి కోసం ఉన్నాము అనేటువంటి గొంతు వినిపిస్తే, ఒకవేళ తప్పు అంటే దాంట్లో నిజంగానే అమిత్ షా హస్తం ఉండి అంటే రుజువు ఉంటే హిందూసే వ్యతిరేకం అవుతారు డెఫినెట్గా. మరి మనుషులు నిజం వైపు నిలబడతారు బా. ఎప్పుడైనా రిలీజన్ కాదు, మనుషులు కావాలా, మనుషులకి నిజం కావాలా. సో అది గొంతెత్తి చెప్పాలి పాలిటీషియన్స్ అనేది నేను అనేది అనమాట. అంటే ఇక్కడ మెయిన్ గా ఏం జరుగుతుందంటే, నేను చూసింది గత కొంతకాలంగా ఇష్యూ జరిగిన తర్వాత క్రిస్టియన్ కమ్యూనిటీ ఎక్కువగా మాట్లాడుతుందంటే, కొంతమంది పాస్టర్లు, నేను అందరూ అనట్లేదు, కొంతమంది పాస్టర్లు వాళ్ళు చేసేటువంటి బిహేవియర్ కావచ్చు, లేదంటే సోషల్ మీడియాలోనూ, లేదంటే ఇలా మీరు కూడా చాలా మంది మీద ఫైట్ చేస్తున్నారు. కొంతమంది ఫేక్ పాస్టర్స్ అంటారా, లేదంటే వాళ్ళని డబ్బుల కోసం వాళ్ళు కొన్ని సంఘాలు పెట్టి కొన్ని చర్చెస్ని చార్జ్ చేసి, ఇన్స్టిట్యూషన్ చార్జ్ చేసి ఇలా మతాల నుంచి షిఫ్ట్ చేసే విధంగా జరుగుతూ ఉన్నాయి. దానివల్ల కూడా ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. వేరే మతం వాళ్ళు దానివల్ల ఇబ్బంది పడుతున్నారు. సో దానివల్ల ఇలా ఒక మతానికి మధ్య గొడవలు జరగటం ఇలాంటివి కూడా ఎక్కువగా జరుగుతుంది కదా. నేను అన్నదేమంటే లెట్స్ కీప్ ఆల్వేస్, నేను అన్నదేమంటే అందరికి ఒక నేషన్ ఫస్ట్ అనేది మనం ఆలోచన పెట్టుకుంటే, నేషన్ ఫస్ట్. నేను క్రిస్టియన్ గా నేను అంటున్నా, నాకు నేషనే ఫస్ట్ అంట, దేశమే ముందు. ఎందుకంటే నిజమైన దేవుడు ఉంటే ముందు మనిషిని ప్రేమించమంటాడు. అంటే నేను క్రిస్టియన్ ఎందుకంటే నేను ఎందుకు క్రిస్టియన్ అంటే బైబిల్ చెప్పింది ఏమంటే, నీ ఎదుట ఉన్నవాడిని నువ్వు ప్రేమించకపోతే కనపండి దేవుడిని నువ్వు ఎట్లా ప్రేమిస్తున్నావు, అబద్ధి కూడా అంటది బైబిల్. సో ఆ విషయంలో నా ఎదుట కనిపించేది నాకు దేశం. నా దేశంలో మనుషులే కదా, 2 పూటలు తినే వాళ్ళు ఉన్నారు, జాబులు లేకుండా తిరిగే వాళ్ళు ఉన్నారు, సూసైడ్ చేసుకున్న వాళ్ళు. మనుషులు ముఖ్యమేడా. మనుషులు సెట్ కావాలంటే మనకు కావాల్సింది ప్రాబ్లం సాల్వింగ్ కావాలి. మనకు కావాల్సింది ఏమంటే ఫైటింగ్ చేసుకోవటం కాదు. ప్రాబ్లం ఏముంది, దీన్ని సాల్వ్ చేయటం ఏముంది. ప్రాబ్లం సాల్వ్ అయినప్పుడే దేశం అభివృద్ధి చెందింది. ప్రతి రిలీజన్ లో ఉన్న వాళ్ళు అందరూ ఫోకస్ చేయాల్సింది అనుకోవడము ప్రాబ్లం సాల్వింగ్ కావాలి. ప్రాబ్లం సాల్వింగ్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మత ఘర్షణ అనుకోండి, చర్చెస్ మీద అటాక్లు అవుతుంది, అదొక ప్రాబ్లం. అది డోంట్ పుట్ దట్ యాజ్ అ కమ్యూనల్, అదొక ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేయాలి, కూర్చోవాలి, మాట్లాడాలి. ప్రాబ్లం ఏంటి, ఇందులో అసలు ఏంటి ఇష్యూస్, ఆ వర్గం ఎక్కడ ఇదవుతుంది, ఈ వర్గం ఏంటి, వీళ్ళ నమ్మకాలు ఏంటి అని చర్చించి మత సైడ్ తీసుకోకుండా ఈ ప్రాబ్లం కి ముగింపు ఎట్లా పలకాలి. ఆ ప్రాబ్లం సాల్వ్ అయితే, నేను అడగదామంటే ఈ అడ్వాన్స్డ్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ వాళ్ళు ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ముందున్నారు.
ఇప్పుడు ఇంకా అంటే అక్కడ ఎలాంటి గొడవలు జరగవు కదా, కమ్యూనిస్టులు క్యాస్ట్ పరంగానో లేదంటే రిలీజియన్ పరంగానో ఇలా లేదు కదా, ఎవరికి వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు చాలా మంది మన హైందవ సోదరులు కూడా అక్కడికి వెళ్ళి మత ప్రచారం చేస్తూ ఉంటారు, క్రిస్టియన్స్ మత ప్రచారం చేస్తుంటారు. అక్కడ ఉన్న ఫ్రీడమ్. ఇక్కడ ఏమంటే ఫోకస్, ప్రయారిటీస్ మారాలి. ఓకే, దేశంలో ప్రయారిటీస్ మారాలి. ఎకానమీ, అవసరమైన ఇష్యూస్ గురించి డిబేట్స్ జరగాల. అన్నిటికీ ప్లేస్ ఉంది, రిలీజన్కి ప్లేస్ ఉంది, డిబేట్ జరగాల, మంచి వాతావరణం జరగాల, దేశ అభివృద్ధికి వెళ్ళి మనం ముందుకెళ్ళాలి. అట్లా ఉండాలి. కానీ మనం ఒక 50 సంవత్సరాలుగా వెనుకున్నట్టు ఇంకా అనుమానాలు, పలానోళ్ళు చంపేస్తుంటారేమో, అది ఏంటది, ఇంకా కొన్ని వేల మందిని చంపబోతున్నారేమో, అది వెనకటి కాలం. అది హత్యలు, ఆత్మహత్యలు, చంపటాలు ఇవన్నీ కూడా గతంలో జరిగాయి. ఇప్పుడు చాలా కొన్ని వేల మందిని సౌత్ ఇండియాలో ఉన్న టాప్ క్రిస్టియన్ లీడర్స్ ని చంపేబోతున్నారు. మోడీ అదేమంటారు, అమిత్ షా ఒక లిస్ట్ ఇచ్చాడు అంటాడు. ఒక నేను అనలే, అమెరికా నుంచి ఒక ఆయన సౌత్ ఇండియాలోకి వచ్చి నిన్నదమంటది ఎవిడెన్స్ ఇది, ప్రూఫ్స్ కావాలి కదా. చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పుది ఏమంటే, కోతికంట కోతికి ఒక అరటికాయ ఫోన్ ఇస్తే అరటిపండు తీసుకుంటుందంట. ఫోన్ తీసుకోదు, ఫోన్ వదిలిపెట్టి అరటిపండు తిన్నాడంటే మనకున్న డెమోక్రాటిక్ సిస్టమ్ బ్యూటిఫుల్ డెమోక్రాటిక్ సిస్టమ్, అందులో అన్ని కవర్ అయినాయి. దాన్ని వాడుకొని అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి. మనం కూడా దాన్ని వాడుకోవాలి. ఇప్పుడు హర్ష కుమారే గాని వాళ్ళు చట్టానికి వ్యతిరేకంగా అందరినీ చంపేస్తారంట అన్నప్పుడు కేసులు వేయాలా. నాకు రిలీజన్ ముఖ్యం ఉండకూడదు, కాన్స్టిట్యూషన్ ని ఎత్తి పట్టుకోవాలి మనం. కాన్స్టిట్యూషన్ ఇస్ ఎ బ్యూటిఫుల్ థింగ్. ఇప్పుడు అట్లా అంటే భయభ్రాంతులు చేయటం కానీ, ఆధారాలు లేని ఎలిగేషన్స్ చేయటం కానీ, అమిత్ షా ఇందులో ఉన్నాడు అంటాం కానీ, చట్టానికి వ్యతిరేకంగా ఎవరు వెళ్ళినా కానీ అటువంటి ప్రోయాక్టివ్ సొసైటీగా మనం మారాలి. ఇక్కడ ఒకటి అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి నేను చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా ఈ ఇష్యూ మీద చాలా గట్టిగా పోరాడుతున్న వాళ్ళు ఒకళ్ళు కేఏ పాల్, రెండోది హర్ష కుమార్, 3 ఐఏఎస్ విజయ్ కుమార్ గారు. సో ఇలా కొంతమంది ఉన్నారు మెయిన్ గా పొలిటికల్ లీడర్ గా ఎక్స్పోజ్ చేస్తున్నారు. దాంతోపాటు కొంతమంది విదేశాల నుంచి, మిగతా దేశాలు అమెరికా నుంచో కెనడా నుంచో కొంతమంది మాట్లాడుతూ వస్తున్నారు. సో వీళ్ళందరూ ఆరోపిస్తుంది ఏంటంటే నిజంగానే ఇది ఖచ్చితంగా జరిగింది కాబట్టి, మర్డర్ జరిగింది కాబట్టి ఇలా అంటారు. వాళ్ళు కూడా కొన్ని ఎక్స్పోజ్ చేస్తున్నారు. దానికి పోలీసులు ఏమో ప్రూవెన్ గా ఇవ్వట్లేదు. ఇందుకు జరిగింది, కొంతమంది ఏదో మార్ఫింగ్ అంటున్నారు, ఆయన షర్టు మార్చారంటున్నారు, లేదంటే ఎక్కడో చంపేసి ఎక్కడి నుంచో తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పారేశారని చెప్పేసి ఇలా చెప్తున్నారు. ఎవరు కాదు అంటే అవన్నీ కూడా ఊహాగానాలే, వాళ్ళకి ఏదో స్పెక్యులేషన్స్, అవన్నీ స్పెక్యులేషన్స్, ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో ప్రూఫ్స్ లేవు. కానీ వీళ్ళు ఇలా మాట్లాడటం వల్ల అంటే ఏంటి, రాజకీయంగా వాళ్ళు ఏదో మళ్ళీ ఒక కమ్యూనిటీలో ఒక చర్చ తీసుకురావడానికో, ఒక కమ్యూనిటీలో ఎక్స్పోజర్ అవ్వడానికో ఇలాంటి ఆరోపణలన్నీ చేస్తున్నారు అనుకోవాలా? మనం వీ కెనాట్ క్వశ్చన్, అంటే వాళ్ళ మోటివ్స్ మనం క్వశ్చన్ చేయలేము, ఖచ్చితంగా మనం చేయలేము. ఏంటంటే దీన్ని ఇష్యూని మతాలకు అతీతంగా తీసుకెళ్ళి ఒక మెమోరియల్ సర్వీసు ఎల్బీ స్టేడియంలో పెట్టాలా, అన్ని మతాల సమస్యలు పిలిచి ఒక సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ అని పెట్టొచ్చు. ఏమంటే మతాలకు అతీతంగా సత్యాన్ని బయటకు తెచ్చేటట్టుగా, దీన్ని విషయంలో నిజాన్ని వెలికి తెచ్చేటట్టుగా అట్లా ఫైట్ చేసినప్పుడు మన మీద గౌరవం పెరిగింది. నేను ఇందాక అంటా ఉన్నా, నేను ఒక ఛానల్లో నేను అనేదేమంటే, బిల్ క్లింటన్ ఇంపీచ్మెంట్ లో నిజాన్ని బయటకు తెచ్చి ఆయన ప్రెసిడెంట్ అయినా కానీ తీసేశారు. అప్పుడు యుఎస్ మీద గౌరవం పెరిగింది. మరి యుఎస్ అడ్మినిస్ట్రేషన్ ఇట్లా దాచదు, నిజం ఉన్నప్పుడు ఆయన ప్రెసిడెంట్ అయినా కానీ తీసేస్తాం. అది యుఎస్ ఇమేజ్ ని పెంచింది గ్లోబల్ గా. అటువంటి స్థాయికి రావాలి మనం ఖచ్చితంగా. తప్పు జరిగితే ఎవరైనా సరే వాళ్ళు దాంట్లో శిక్షకి అర్హులు. క్రిస్టియన్స్ కూడా అంటే సెంటిమెంట్ గా అటు ఇటు పోకుండా క్రిస్టియన్స్ కూడా, అంటే బైబిల్ కూడా చెప్తుంది, అంటే జీసస్ హిపోక్రసీని ఖండిస్తాడు. వేషధారణ అంటారు హిపోక్రసీ, దాన్ని చాలా సీరియస్ గా ఖండిస్తాడు. లోపల ఏదుంటే బయట అట్లా ఉండాలి అంటే లైక్ రిలీజియస్ లీడర్స్ గురించి మాట్లాడితే ఖండిస్తాడు. సో అదే ప్రిన్సిపల్ కొన్ని దేశాల్లో, క్రిస్టియన్ దేశాల్లో పాటిస్తారు అన్నమాట. తప్పు ఉంటే ప్రెసిడెంటే కాదు తీసి పక్కన పడేస్తాం అనే దగ్గరే మనం స్టాండ్ తీసుకోవాలి. ఆయన చేసిన మంచి పనులు ఎక్కడో పావు, ఈ చిన్న తప్పును బట్టి ఆయన లైఫ్ టైం చేసిన లెగసీ నాశనం అయిపోద్ది అనేది కాదు. ఇది ఒక చిన్న మచ్చ అవుతుంది అంతే. అంతేగాని ఆయన లైఫ్ అంతా ఖర్చు పెట్టి ఆయన చేసిన రిఫార్మ్స్ కానీ అవన్నీ ఎక్కడికి పోతాయి అనేది మనం అంగీకరించే స్థాయికి మనం ఇప్పుడు ఆయన ఒక టీవీ ఛానల్ పెట్టి ఆయన ఎక్స్ప్లోజర్ అవ్వడం కావచ్చు, ఆయన మతానికి సంబంధించి దానికి సంబంధించి
ఆయన మాట్లాడినటువంటి విధాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక వర్గాన్ని చాలా ప్రోత్సహించింది, ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ గా ఉంది. సేమ్ యాజ్ ఇట్ టైం ఆయన మాట్లాడిన మాటలు కొంతమంది కూడా వ్యతిరేకిస్తారు, కొంతమందికి అవి నచ్చకపోవచ్చు కూడా. డెఫినెట్ గా ఒక మనిషి మాట్లాడిన అందరికి నచ్చాలని చెప్పేసి రూల్ లేదు కదా. సో కొంతమంది వ్యతిరేకిస్తూ వస్తారు. మనం ఎలాగైతే సక్సెస్ ని ఎంజాయ్ చేస్తామో ఫెయిల్యూర్ కూడా అంతా ఎంజాయ్ చేయాలి కదా, యాక్సెప్ట్ చేయాలి, ప్రతిదాన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. అలా అని చెప్పేసి నేను దీన్ని మాత్రమే తీసుకుంటాను, దాన్ని తీసుకుని అంటే కరెక్ట్ కాదు కదా. అదే వీటన్నిటికీ నోరు మూయించేది ఏమంటే, నువ్వు మతాల గురించి మాట్లాడు, డిబేట్లు చెయ్యి, లేకపోతే ఇట్లాంటి ఇప్పుడు ఒక సస్పెన్స్ ఉన్నది, థ్రిల్లర్ ఇది అంటే ఇప్పుడున్న ప్రస్తుతము ఇది ఏది రైట్ ఏది రాంగ్ అనేది వీటన్నిటిలో కావాల్సింది ఏంటంటే ఎవిడెన్సే. అదొక్కటే అన్నిటికీ నోరు మూయించేది. అంటే యూ స్టిల్ బిలీవ్ ఇంకా దీని మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్పేసి మీరు బిలీవ్? ఖచ్చితంగా. ఎందుకంటే మొత్తం మన మర్డర్ అనే కోణంలో 70% కమ్యూనిటీ స్టిల్ దేర్. 70% మంది ఇంకా మర్డర్ దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళని మనం డిస్మిస్ ఎట్లా చేస్తాం? అంతమందిని కాదని మనం అనలేము. లక్షల మంది, నాట్ క్రోర్స్, అంతమందికి అంత ఇది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ దిశలో దర్యాప్తు చేయాల్సింది. పోలీసులు ఆ దిశలో దర్యాప్తులో ఫెయిల్ అయ్యారని అనుకుంటా నేను కూడా. వాళ్ళు ఏ కాడికి యాక్సిడెంట్ అయి ఉండొచ్చు అని దానికి సంబంధించిన ఎవిడెన్స్ తెచ్చారు, కానీ మర్డర్ యాంగిల్లో వాళ్ళు ఎట్లా ప్రయత్నం చేశారు ఎవిడెన్స్ కోసం? వాళ్ళు ఎక్కడ కూడా మర్డర్ అనే దాని మీద పూర్తిగా 70% ప్రజలు గొంతెత్తి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏ సెల్ టవర్ చెక్ చేశారు? ఒకవేళ డూ పోర్షన్ అయి ఉంటే వాళ్ళ వెనకాల ఒక టీం ఉంటది కాబట్టి ఆ కాల్స్ ట్రాక్ ఎక్కడ చేశారు, డేటా ఎప్పుడు కలెక్ట్ చేశారు, ట్రాన్స్పరెన్సీ ఏది ఇక్కడ? ఈ మర్డర్ విషయంలో ఇట్లా మేము చేసినాము, ఇన్వెస్టిగేషన్ చేసినాము, ఇదిగో మాకేమి దొరకలేదు అని ఏమి రికార్డు లేదు అక్కడ. సో అక్కడ ఖచ్చితంగా ఐ థింక్ దే నీడ్ టు బి హెల్డ్ అకౌంటబుల్. ఎందుకంటే ఇంతమంది గొంతు తెరిచి మాట్లాడుతున్నప్పుడు నువ్వు చెప్పిందే రైట్ అనేటట్టుగా దాన్ని క్లిప్పులు వేసుకుని వెళ్ళినాం. ఇప్పుడు అదే నమ్ముతున్నారు, నేను కూడా అదే నమ్ముతున్నాను. వాళ్ళు క్లిప్స్ వస్తున్నాయి. ఇప్పుడు బేసిక్ గా పోలీసులు ఒకటి మనకు చూపించారంటే దే హ్యావ్ సమ్ ఎవిడెన్స్, వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంది, దాని ప్రాతిపదికన తీసుకొచ్చి ఇది ఇక్కడ ఇలా జరిగింది అని చెప్పేసి చూపిస్తూ వచ్చారు. సో అలా కాకుండా ఇప్పుడు కొంతమంది కోరేది ఏంటంటే, సో పోలీసులు చెప్పింది మేము నమ్మట్లేదు కాబట్టి దీని మీద ఇంకా మాకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి దీన్ని సిబిఐకో లేదంటే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళో లేదంటే ఇంకో చోట కేసు వేసి వాళ్ళకి అప్పగిస్తాము, లేదంటే దీన్ని ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ టీంతో స్పెషల్ గా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయించాలని చెప్పేసి కొంతమంది ఖచ్చితంగా చేయాలి. ఖచ్చితంగా, ఎందుకంటే అప్పుడే మనకి నిజాలు బయటకు వస్తాయి. ఒకవేళ ఇటువైపు వర్షన్ రాంగ్ అంటే అటువైపు ఒక డిజిటల్ ఎవిడెన్స్ వచ్చిందంటే స్టోరీ మొత్తం మారిపోదు. ఓవర్ నైట్ ప్రభుత్వాలు కూలిపోతాయి. చాలా పెద్ద ఇష్యూ ఇది, నేషనల్ లెవెల్లో ఉంది ఇప్పుడు ఇది. ఒక్క డిజిటల్ ఎవిడెన్స్ వస్తే, ఒక వాయిస్ ఓకే రెడీరా స్టార్ట్ అని ఒక సెల్ టవర్ నుండి వాళ్ళ కమ్యూనికేషన్ మనకు అందితే డెఫినెట్ గా ఇది హై మాస్టర్ మైండ్ మర్డర్ అవుతుంది దీని వెనకాల. ఎందుకంటే ఇందులో గవర్నమెంట్స్ ఐజీలు ఇంతమంది ఉన్నారు కాబట్టి.